నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎలా ఉన్నా అంతా బాగుంది అనుకుంటూ ఉండాలి. అంతా మెల్లగా అదే చక్కబడుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏదైనా యద్భావం తద్భవతి అన్నారు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మాట, ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి బయట ప్రపంచంలో అనేక విషయాలు కారణం కావచ్చు. కానీ ఒక వ్యక్తి గొప్ప సంస్కారం, వ్యక్తిత్వం ఉన్నవాడైతే మాత్రం దానికి కారణం ఖచ్చితంగా అతని తల్లిదండ్రులే. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. నచ్చిన వాళ్ళు మాట్లాడలేదని అందరితోనూ కోపంగా మాట్లాడడం అబ్బాయిల వ్యక్తిత్వం. నచ్చిన వాళ్ళు కోపంగా మాట్లాడారని ఎవరితోనూ మాట్లాడకపోవడం అమ్మాయిల వ్యక్తిత్వం. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని కాదు. నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. కోపంతో అర్థం లేని మాటలు మాట్లాడడం ఎంత తప్పో, అర్థం లేని మాటలతో ఎదుటి మనిషికి కోపం తెప్పించడం కూడా అంతే తప్పు. ఒకరు నీ మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు అంటే అది నీపై ప్రేమ. ఒకరు నీ అభిప్రాయాన్ని పాటిస్తున్నారు అంటే అది నీపై ఉన్న గౌరవం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు వస్తుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడడం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా దేవునిగా మార్చగలదు. ఎదుటివారు మనకు ఇచ్చే మర్యాదను బట్టే వారి పట్ల మన ప్రవర్తన ఉండాలి. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మనవాళ్లే అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా ఎవ్వరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. జరిగిపోయిన దాన్ని మర్చిపోవాలి. జరగబోయేదాన్ని ఆస్వాదించాలి. జరుగుతున్న దాన్ని ఆనందించాలి. అదే సరైన జీవితం. దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరివాళ్ళు కాదు. అందరికీ సమానంగానే ఉన్నది సమయం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడే అనుకున్నది సాధించగలడు. మనసు బాగోలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా రావచ్చునేమో. కానీ ఆర్థికంగా బాగాలేదని చెప్పి చూడు, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. ఎవరు ఏం చెప్పినా విను. కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీ మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విషపురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చెయ్యాల్సింది చేసి బయటకొచ్చి మాత్రం నీతులు చెబుతాడు. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చెయ్యకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషుల్లాగా ముద్రపడే వాళ్ళే
ఎక్కువ ఈ ప్రపంచంలో. అబద్ధాలు చెప్పి బ్రతికే వారికి ఆనందాలు ఎక్కువే, మనశ్శాంతి ఎక్కువే, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువే, విలువ తక్కువే, ఆనందం తక్కువే, మనశ్శాంతి కూడా తక్కువే. ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. మనం ఒకరిని గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది.